మతం మారిన హిందూ బంధువులందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ భూమి పైన 800 కోట్ల మంది జనాభా ఉన్నారు. అందరూ ఒకే మాదిరిగానే పుట్టారు. నువ్వు నేను ఎలా పుట్టామో 800 కోట్ల మంది అలాగే పుట్టారు. మీరు కొలిచే ఎవరి కోసం అయితే మతం మారారో ఆయన ఆయన కూడా మనలాగే పుట్టాడు. మరి మనమంతా పాపులమైనప్పుడు మనలాగే పుట్టిన ఆయన మాత్రం దేవుడు ఎలా అవుతాడు బ్రో? ఆలోచించండి. ఆయన కూడా పాపాత్ముడే కదా. చెప్పండి, గొప్ప మిరాకిల్ దెయ్యం పుట్టలేదు కదా. నువ్వు నేను 800 కోట్ల మంది ఎలా పుట్టాడో ఆయన అలాగే పుట్టాడు. మరి ఆయన పాపాత్ముడు కాకుండా ఎలా పుడస్తాడు? మనం మాత్రం పాపాత్ములు ఎందుకు అవుతాం? ఏందో మనమంతా పుట్టిన ప్రతి ఒక్కడు పాపాత్ముడు. ఎవరు చెప్పారా మీకు పాపాత్ములు అనేసి? మీరు మీ పనికి మన ఆలోచనతో మనం పుట్టగానే పాపాత్మ అలాగైతే యేసు కూడా పాపాత్ముడు. అందరికన్నా పెద్ద పాపాత్ముడు ఎవరైనా ఉన్నారంటే ఈ భూమి పైన యేసు. అర్థమైందా? తండ్రి లేక పుట్టాడు యేసు. తెలుసుకోండి, నడుచుకోండి. నేనేదో ప్రశ్నలు వేస్తున్నాను అనేసి కోపం వచ్చేది కాదు. ఆలోచించండి, బుర్ర పెట్టి ఆలోచించండి. ఓకే. భారత్ మాతాకి జై. ఓం నమ శివాయ. జై శ్రీరామ్.